మందని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, ధర్మారం మార్కెట్ చైర్మన్ రూప్లా నాయకులు హెచ్చరించారు. ధర్మారంలో మీడియాతో మాట్లాడిన వారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో పుట్టా మధుకి రాజకీయంగా జన్మనిచ్చింది దుద్దిళ్ల కుటుంబమేనని గుర్తు చేశారు. అవన్నీ మర్చిపోయిన పుట్టా మధు దుద్దిళ్ల కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హత్య రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తన తీరును మార్చుకోకపోతే రానున్న రోజులు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. శ్రీధర్ బాబు గారిని పట్టుకొని మీరు అప్రజాస్మాజిక పద్ధతిలో మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పుట్ట మధు చేతిలో ఒక పక్క రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నువ్వు చేసిన చర్యలు గతంలో మర్చిపోయినావా? ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళ తండ్రి నుంచి ఇప్పటి వరకు కూడా మంత్రి నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు చేస్తున్న సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా తెలుసు. పుట్ట మధు ఖబర్దార్, నీ హత్య రాజకీయాలు ఎక్కువ రోజులు దావు. నువ్వు అనుకుంటున్నావు అందరూ నీలాగుంటారని. నువ్వు ఎక్కడ పెరిగినావు? అదే దుద్దిళ్ళ కుటుంబం నీడన పెరిగినావు. ప్రజలు ఎన్నుకున్న నాయకుని పట్టుకొని నువ్వు అన్పార్లమెంటరీ వర్డ్ ఏదైతే వాడినావో నువ్వు బేషరతుగా దుద్దిళ్ళ కుటుంబానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ధర్మారం మండల కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తాం. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని అమరవీరులు 1300 మంది విద్యార్థులు చనిపోతురని తెలంగాణ పార్టీని ఆదరించారు తప్ప రోజు రోజుకు పడిపోతున్న టీఆర్ఎస్ పార్టీ ఎట్లా లేవాలని ఈ రౌడీలతోటి ఇసొంటి నాయకులతోటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. అంటే అన్పార్లమెంట్గా మాట్లాడుకుంటూ కార్యకర్తలను వాళ్ళ కార్యకర్తల ఉనికి కోల్పోతున్న పార్టీని రెచ్చగొట్టి మనం ముందుకోవాలన్న ఉద్దేశంతో పోతురు. మీ నూకలు చెల్లినాయి, మీ రౌడీ రాజకీయం నడవది. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని అడుగడుగున అడ్డుకుంటూ మిమ్మల్ని తిరగనీయం. ఒక కులాన్ని ఒక కులం మాది 30,000 అని ఇటువంటి కులాలను అడ్డం పెట్టుకొని కాకుండా ఈ పని అనేది అయిపోయింది. మీరు ఎన్ని రెచ్చగొట్టినా కానీ ప్రజలంతా గమనిస్తారు. ఇక్కడి నుంచి అటువంటి వ్యాఖ్యలు చేయొద్దని ఖండిస్తూ మంత్రి నియోజకవర్గంలో ఈ వేరే కులాన్ని విడిచిపెట్టి నీ బీసీ సామాజిక వర్గం నీ కుల సంబంధించిన వర్గాన్ని ఎవరు చేసిరా హత్య రాజకీయాన్ని బామ్మర్దిని పెట్టుకున్నావు. నీ ఆ బామ్మర్ది కొడుకులను అక్క కొడుకులను పెట్టుకొని నువ్వు హత్య రాజకీయాలు చేసి శ్రీధర్ బాబు సార్పై ఇంత చెడుగా మాట్లాడుతున్నావు అంటే నీకు అసలు పుట్టగతులు ఉంటాయా? పుట్ట మధు గారు, నీకు నోరెట్లు వస్తుంది ఆ పెద్ద మనిషిని మాట్లాడడానికి? పెద్దపల్లి నుంచి మంతని దాకా రోజుకు 1000 రూపాయలు వసూలు చేసుకొని నువ్వు ఒక్కొక్క లారీకి 1000 చేయదు. నువ్వు ఒక కౌంటర్ ఓపెన్ చేసినావు. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని 100 కోట్లు పెట్టి ఫైట్ చేసినావు అంటే ఇకనైనా అతనిపై ఇటువంటి వ్యాఖ్యలు వహిస్తే నీ ఇంటి మీదకి కాంగ్రెస్ కార్యకర్తలు నీ ఇంటికి వచ్చి నిలదీస్తారని కూడా హెచ్చరిస్తారు.